ఈ మధ్య మానవ ఆకారంలో కనిపించి వైరల్గా మారిన ఈ చిలకడ దుంపను మీలో ఎంతమంది తిని ఉన్నారో కామెంట్ చేయండి. మేమైతే ఈరోజు ఈ చిలకడ దుంపను వండుకొని తింటూ ఉన్నాము. చూస్తున్నారు కదా, బర్రెలా మెక్కేస్తూ ఉన్నానమాట వేడివేడిగా. తింటూ ఉంటే నోరు మొత్తం మండిపోయింది అనుకో. హాయ్ అండి, మా గిరిజన ప్రాంతంలో దుప్పట్లు ఉతికినప్పుడు ఈ విధంగా ఆరబెడతాము. చూస్తున్నారు కదా, మీకైతే కనిపిస్తూ ఉంది. మా తాత వాళ్ళు అయితే చేనులోకి వెళ్ళి మధ్యాహ్నం ఆకలేసినప్పుడు ఇవే ఉడికించుకొని తినేవారు అనమాట. మాకు కూడా ఇచ్చేవారు. ఆ తాత ఆకలేసింది అనేసి అంటే ఇవే ఉడికించి ఇచ్చేవారు అనమాట. చూస్తున్నారు కదా, కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాము. వేసిన తర్వాత బగబగా మంటలు అయితే పెట్టాలన్నమాట. గంట ఆగిన తర్వాత నేనైతే మూత తీసి చూసాను ఉడికిందో లేదో అని. మూత తీసి కొంచెం అంటితే చాలు మండిపోయింది నా వేలు మొత్తం. చూస్తున్నారు కదా, అందుకని నేనైతే ఒక కత్తి అయితే తీసుకొని మధ్యలో పొడిసానమాట, ఉడికిందో లేదో తెలుసుకుందామని. మొత్తం అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇవైతే దించుకొని శుభ్రంగా తినవచ్చు. ఇప్పుడైతే మావిడైతే నేను దించుతాను అనేసి మావిడైతే దించుతుంది అనమాట. చూస్తున్నారు కదా, దించిన తర్వాత మావిడ అంత ధైర్యంగా వేడివేడి దుంపలను అయితే బయటకు తీస్తుంది. చూస్తున్నారు కదా, తీసిన తర్వాత నేనైతే ముక్కలు కోసి పైన పొర అయితే తీసాను. పొర తీసిన తర్వాత నోట్లో వేసేసుకోవడమే. వేడివేడిగా నేనైతే వేసుకున్నాను అనమాట. నోటు మొత్తం మండిపోయింది. చూస్తున్నారు కదా, గేదెలా మెక్కేస్తున్నాను వేడివేడిగా. పొగలైతే వస్తున్నాయి, చూస్తున్నారా ఫ్రెండ్స్. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మరి మీలో ఎంతమంది ఇలా తిని ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, పొగలైతే వచ్చేస్తున్నాయి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందన్నమాట. మా తాతలు అయితే చిన్నప్పుడు మాకు ఇలాగే ఉడికించి ఇచ్చేవాళ్ళు అనమాట. చూస్తూ ఉన్నారు కదా. మరి మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో వీడియోకి అయితే లైక్ ఇచ్చి ఒక కామెంట్ అయితే కొట్టండి. మన అకౌంట్ని అయితే ఒకసారి విజిట్ చేసి ఫాలో కొట్టండి ఫ్రెండ్స్. వీడియో అయితే ఇంతే. బాయ్ బాయ్, టాటా, సీ యూ. ఈ మధ్య మానవ ఆకారంలో కనిపించి వైరల్గా మారిన ఈ చిలకడ దుంపను మీలో ఎంతమంది తిని ఉన్నారో కామెంట్ చేయండి. మేమైతే ఈరోజు ఈ చిలకడ దుంపను వండుకొని తింటూ ఉన్నాము. చూస్తున్నారు కదా, బర్రెలా మెక్కేస్తూ ఉన్నానమాట వేడివేడిగా. తింటూ ఉంటే నోరు మొత్తం మండిపోయింది అనుకో. హాయ్ అండి, మా గిరిజన ప్రాంతంలో దుప్పట్లు ఉతికినప్పుడు ఈ విధంగా ఆరబెడతాము. చూస్తున్నారు కదా, మీకైతే కనిపిస్తూ ఉంది. మా తాత వాళ్ళు అయితే చేనులోకి వెళ్ళి మధ్యాహ్నం ఆకలేసినప్పుడు ఇవే ఉడికించుకొని తినేవారు అనమాట. మాకు కూడా ఇచ్చేవారు. ఆ తాత ఆకలేసింది అనేసి అంటే ఇవే ఉడికించి ఇచ్చేవారు అనమాట. చూస్తున్నారు కదా, కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాము. వేసిన తర్వాత బగబగా మంటలు అయితే పెట్టాలన్నమాట. గంట ఆగిన తర్వాత నేనైతే మూత తీసి చూసాను ఉడికిందో లేదో అని. మూత తీసి కొంచెం అంటితే చాలు